అసలు ప్రళయ్ మిసైల్ ఎందుకు? దాని యొక్క పర్పస్ ఏంటి? అది ఎలా పనిచేస్తా ఒకసారి చూద్దాం. భారత సైన్యం యొక్క అమ్ముల పొదిలో ఒక కొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ప్రళయ్ మిసైల్. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసిన మిసైల్ ఇది. ప్రళయ్ మిసైల్ సక్సెస్తో భారత సైన్యానికి ఒక కొత్త ఊతం వచ్చిందని చెప్పొచ్చు. ఈ ప్రళయ్ మిసైల్ ఏంటిది? ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇండియాలో పృథ్వీ ఉంది, తర్వాత బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఉంది. కానీ ఈ ప్రస్తుతం ఈ ప్రళయ్ మిసైల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్కి తేడాలు ఉంటాయి. బ్యాలిస్టిక్ మిసైల్ అనేది పారాబోలిక్ షేప్లో ప్రయాణం చేస్తుంది. క్రూయిజ్ మిసైల్ స్ట్రైట్గా ప్రయాణం చేస్తుంది. క్రూయిజ్ మిసైల్ ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంది. బ్యాలిస్టిక్ మిసైల్ యూటిలిటీ బ్యాలిస్టిక్ మిసైల్కి ఉంటుంది, క్రూయిజ్ మిసైల్ యూటిలిటీ క్రూయిజ్ మిసైల్కి ఉంటుంది. సో ప్రస్తుతం ఈ ప్రళయ్ మాత్రం క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ క్వాజీ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? ఇదే దాని యూనిక్నెస్ అనమాట. అంటే పిన్ పాయింట్ ఒక టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. అక్కడ కనుక వేరే సిగ్నల్స్ కనుక ఎక్కడైతే శత్రు దేశాల రాడార్స్ ఉన్నాయో, శత్రు దేశాల అమ్యునేషన్ ఉన్నాయో, ఆ సిగ్నల్స్ అందితే ఆ డైరెక్షన్లో వెళ్ళి మరి దాన్ని హిట్ చేసి వస్తుంది అనమాట. అంటే ఇది బ్యాలిస్టిక్ టార్గెట్తో వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు అవసరమైతే దాని డైరెక్షన్ మార్చుకునే శక్తి కూడా. అందుకే దీన్ని క్వాజీ బ్యాలిస్టిక్ అన్నారనమాట. ఈ మొత్తం ఈ రాకెట్లో, ఈ మిసైల్ లాంచ్ చేసే రాకెట్లో సాలిడ్ ప్రొపలెంట్ వాడతారు, అంటే సాలిడ్ ఇంధనం వాడతారనమాట. అయితే ఇక్కడ ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ చేతిలో ఉంది. ప్రస్తుతానికి ప్రళయ్ మిసైల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాన్ని ఫ్లైట్ ద్వారా లాంచ్ చేయరు కానీ కంట్రోల్ మాత్రం ఎయిర్ ఫోర్స్లో ఉంది.